ఒకప్పుడైతే తెలియని ఆరాధనతో ప్రభుని సేవిస్తూ వచ్చాం. ఒకప్పుడైతే తెలియని ఆరాధనతో సేవిస్తూ వచ్చాం. తెలియని వాటితో నిజంగా దేవుణ్ణి పూజిస్తూ వచ్చాం. తెలియని ఆరాధన మన జీవితంలో ఉంటూ ఏంటి ఆ తెలియని ఆరాధన? ఒక మాట చూసుకుందాం, ఎదుటిని పెట్టుకుందాం. రోమిలకు రాసిన పత్రిక. తెలియని ఆరాధన ఒకప్పుడు మన జీవితంలో ఎలా ఉంటూ వచ్చింది చూడమాట. మొదటి అధ్యాయము 21వ వచనం. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము దేవుని ఎరిగియో చూసారు ఎంత చక్కగా ఉందన్నమాట. వారు దేవుని ఎరిగినామని చెప్పుకొనుచు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్థుతులు దేవునిగా ఎప్పుడు మనం చూస్తామంటే, ఆయనకు మన జీవితం ద్వారా ఎప్పుడు మహిమ కలుగుతుందంటే ఆయనకు అన్నింటిలో ప్రథమ స్థానము. నేను చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి యోచనలో, చేసే ప్రతి కార్యములో నా దేవుడు నాతో ముందుగా నడవాలి. ఆయనను ప్రక్కన పెట్టి మనం ఏమీ చేయలేం. అందుకనే ఒకప్పుడు ఎలా ఉన్నామంటే ఆయనను ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్థుతులు చెల్లింపను లేదు. ఇంకా ఎలా ఉన్నామంటే 23వ వచనం చదవండి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు తెలియని ఆరాధన అంటే ఇదేనండి. అక్షయుడకు దేవుని మహిమ క్షయమైపోయేటువంటి మనుషుల యొక్క పక్షుల యొక్క ఉదయకాల సమయంలో ఓ తండ్రి, నేను కూడా తెలియని ఆరాధన, తెలియని భక్తి, తెలియని విశ్వాసముతో బ్రతుకుతున్నటువంటి నన్ను నిజంగా నా ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆరాధించేటువంటి మిమ్మల్ని ఎలాగో ఆరాధించాలి. నా జీవితంలో మీరే ప్రాముఖ్యము, నిన్ను మాత్రమే ఘనపరిచేటువంటి ఆధిక్యత నాకు దయచేశారు. అతనే అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా ఉదయకాలం నేను ఆ జీవితం కూడా ఒకప్పుడు తెలియని ఆరాధన. అమ్మా, నువ్వు తెలియని ఆరాధనతో ఉన్నావు. ఇప్పుడైతే తెలిసిన ఆరాధనలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చా.